శ్రీ గురు చరిత్ర అధ్యాయం 16 శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః. కథారంభము. నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి, మహాత్మా, అప్పుడు శ్రీ గురుని ఆజ్ఞను అనుసరించి తీర్థయాత్రలకు వెళ్లిన శిష్యులెవరు? అటుపై ఏమి జరిగింది అని అడిగాడు. సిద్ధయోగి ఇలా చెప్పారు. నామధారక, నీవు గురుభక్తులలో ఉత్తముడివి. ఇంతకాలము నన్ను గురుకథ చెప్పమని ఎవ్వరూ కోరనందువలన నా మనస్సు నివురుగప్పినట్లయింది. నీవిప్పుడు ఆయన గురించి ఇంత ఆసక్తితో అడుగుతుంటే నీకు చెబుతుండడం వలన ఆయన కథలు గుర్తు తెచ్చుకున్నా కొద్దీ నా మనస్సు మేల్కొన్నట్లవుతున్నది. ఆనంద పారవశ్యం కలుగుతున్నది. నీవు కూడా నాకెంతో ఉపకారం చేశావు. నీవు వయసులో చిన్నవాడవైనా శ్రీగురిని అనుగ్రహం వలన లోక శ్రేష్ఠుడవుతావు. నీ వంశమంతా పుత్ర పౌత్ర ధన ధాన్యాలతోనూ సుఖశాంతులతోనూ విలసిల్లుగాక. శ్రీగురుని చరిత్ర చెబుతాను. అది మానవులకు కోరదగినవన్నీ ప్రసాదించడంలో కామధేనువు వంటిదని ప్రమాణం చేసి చెబుతున్నాను. శ్రద్ధగా విను. శ్రీ గురువు ఆజ్ఞను అనుసరించి శిష్యులందరూ తీర్థయాత్రలకు వెళ్లారు. నేను మాత్రం వారిని సేవిస్తూ వారి చెంతనే ఉండిపోయాను. అప్పటి నుండి 1 సంవత్సరం పాటు శ్రీగురుడు వైద్యనాథంలోనే గుప్తంగా ఉండిపోయారు. ఒకనాడు ఒక బ్రాహ్మణుడు వచ్చి స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి, నేను ఆత్మసిద్ధికై ఎంతకాలం తపస్సు చేసినా గాని నా మనస్సు ఏమాత్రము ప్రశాంతమవలేదు. కాని మీ దర్శనం చేతనే నాకెంతో ఆనందం కలుగుతున్నది. నా మనస్సు స్థిరమవ్వకపోవడానికి కారణమేమిటి? మీరు లోకాన్ని తరింపచేయడానికి అవతరించిన దైవస్వరూపులు. నన్ను అనుగ్రహించి నాకు తగిన ఉపదేశం చెయ్యండి. మిమ్ములను శరణు వేడుతున్నాను అన్నాడు. శ్రీగురుడు నవ్వి, నాయనా, నీవు గురువును ఆశ్రయించకుండానే తపస్సెలా చేశావు అని అడిగాడు. అతడు కన్నీరు కారుస్తూ, స్వామి, మొదట నేనొక గురువును ఆశ్రయించి చాలా కాలం సేవించాను. కాని ఆయన నా చేత అన్ని సేవలు చేయించుకుంటూ నన్నెప్పుడు తిడుతుండేవారు. కాని నాకేమీ నేర్పలేదు. ఎప్పటికప్పుడు నీకింకా బుద్ధి స్థిరం కాలేదు అని చెప్పి నాకు వేదము కాని శాస్త్రం కాని భాష్యం కాని చెప్పలేదు. అందువలన ఒకసారి నేను ఆయన చెప్పిన సేవ చేయలేదు. అప్పుడు ఆయన నాపై ఎంతో కోపించి తీవ్రంగా నిందించాడు. వెంటనే నేనాయనను విడిచి వచ్చేశాను అని చెప్పాడు. శ్రీగురుడు ముక్కు మీద వేలు వేసుకొని, అయ్యో బ్రాహ్మణుడా, ఎంత పని చేశావు. నీవు చేసిన పని ఆత్మహత్య అంతటి మహాపాపం. నిజానికి నీవే నీలోని దుర్గుణాలను తెలుసుకోలేక గురువును నిందిస్తున్నావు. నీకింకా మనస్సు నిశ్చలమెలా అవుతుంది? దొరికిన కామధేను వంటి గురువును విడిచి నీవెక్కడికి పరిగెడితే మాత్రం నీకు జ్ఞానం ఎలా లభిస్తుంది? గురుద్రోహికి ఇహంలోను పరంలోను సుఖముండదు. అతడికి జ్ఞానం ఎన్నటికీ కలుగదు. అజ్ఞాన అంధకారంలో చిక్కుపడవలసిందే. గురువును ఎలా సేవించాలో తెలిసిన వాడికే వేదాంగాలు తెలిసి సర్వజ్ఞుడవుతాడు. అష్టసిద్ధులు అతనికి ఆధీనమవుతాయి. నీ వంటి గురుద్రోహి మొహం చూడడం కూడా అపశకనమవుతుంది. దేవాలయంలో మల విసర్జన చేసి అందుకు తిట్టిన వాణ్ణి తప్పు పట్టినట్లుంది నీ పని అన్నారు. అప్పుడు ఆ విప్రుడు భయపడి దుఃఖంతో స్వామి పాదాలపై పడి, పరమగురు జ్ఞానసాగర, బుద్ధిహీనుడనై తెలియక గురుద్రోహం చేశాను. గురువునెలా తెలుసుకోవాలో సేవించాలో తెలిపి నన్ను ఉద్ధరించండి అని దీనాది దీనంగా ప్రాధేయపడ్డాడు. శ్రీగురుడు అతని దైన్యానికి కరిగిపోయి అపార కరుణతో ఇలా చెప్పారు. నాయన, గురువే తల్లి తండ్రి. ఆయనయే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ప్రత్యక్ష రూపం. నిజమైన మేలు చేయగలవారు ఆయన ఒక్కరే. ఇందుకు సందేహం లేదు. ఏకాగ్రమైన శ్రద్ధాభక్తులతో పట్టుదలతో గురువును సేవించాలి. అది తెలిపేటందుకు నీకొక పురాణోపాఖ్యానం చెబుతాను విను. ద్వాపర యుగంలో దౌమ్యుడనే బ్రహ్మర్షి ఉండేవారు. ఆయన దగ్గర అరుణి, బైదుడు, ఉపమన్యువు అను 3 శిష్యులు వేదం అభ్యసిస్తూ ఆయనను శ్రద్ధతో సేవిస్తుండేవారు. అహంకారము మొదలైన దోషాలు తొలగి మనసుకు శుద్ధి కలగడానికి వెనుకటి గురువులు శిష్యుల చేత సేవలు చేయిస్తుండేవారు. అతని సేవను పట్టి అతని గురుభక్తిని మనశ్శుద్ధిని నిరూపించి అనుగ్రహించేవారు. ఒకనాడు దౌమ్యుడు అరుణుణ్ణి పిలిచి, నీవు మన పొలానికి వెళ్లి చెరువు నుండి దానికి నీరు పెట్టు, లేకపోతే వరి పైరు ఎండిపోతుంది అని చెప్పారు. అరుణ్ణి వెంటనే వెళ్లి చెరువు నుండి కాలువ ద్వారా నీరు పెట్టాడు. కాని కాలువకు ఒక చోట గండిపడి నీళ్లన్నీ పల్లానికి పోతున్నాయి. మట్టి రాళ్లు ఎంత వేసినా కట్ట నిలువలేదు. అప్పుడు అతడు ప్రాణం
పోయినా సరే గురువు చెప్పినది చేసి తీరాలన్న నిశ్చయంతో ఆ గండికి తాను అడ్డుపడుకొని గురువును ధ్యానిస్తున్నాడు. అప్పుడు ఆ నీరు అతని మీదుగా పొలానికి ప్రవహించింది. చీకటి పడినా కూడా అరుణి ఆశ్రమానికి రాకపోయేసరికి దౌమ్యుడు వచ్చి పొలం నిండుగా నీరుండడం గమనించారు. కానీ శిష్యుడే కనిపించలేదు. అతడు ఏ పులిబారినైనా పడ్డాడేమోనని అనుమానించి ఆయన శిష్యుని కోసం బిగ్గరగా పిలిచారు. అరుణి సమాధానమియ్యలేక కొంచెంగా శబ్దం చేశాడు. దానిని పట్టి దౌమ్యుల వారు వచ్చి శిష్యుణ్ణి లేవనెత్తి కౌగలించుకొని సంపూర్ణంగా అనుగ్రహించారు. వెంటనే అతడు సర్వశాస్త్ర పారంగతుడైనాడు. అప్పుడు దౌమ్య మహర్షి, నాయనా, నీవింటికి వెళ్లి తగిన కన్యను వివాహమాడి స్వధర్మమాచరించు, కృతార్థుడవవుతావు అని ఆదేశించారు. అరుణి గురువునకు నమస్కరించి ఇంటికి వెళ్లి లోకపూజ్యుడయ్యాడు. ఒకరోజు దౌమ్యుడు తన రెండవ శిష్యుని పిలిచి, నాయనా, పైరు పంటకొచ్చింది. నీవు రోజు కావలి కాచి పైరు కోసి ధాన్యం ఇంటికి చేర్చు అని చెప్పారు. వైదుడు తన గురుసేవ లభించినందులకు సంతోషించి పైరునెంతో జాగ్రత్తగా సంరక్షించి పంట పక్వానికొచ్చాక కోయించాడు. తర్వాత ధ్యానం రాశిగా పోయించి ఆ సంగతి గురువుకు చెప్పాడు. ఆయన అతనికి ఒక బండి, ఒక దున్నపోతును ఇచ్చి ధాన్యం ఇంటికి చేర్చమని చెప్పారు. అతడు ఆ బండి కాడికి ఒక ప్రక్క ఆ దున్నపోతును కట్టి మరొక దున్నపోతు లేనందున రెండవ వైపు కాడిని తన భుజాన వేసుకొని ధాన్యం ఇంటికి తీసుకొస్తున్నాడు. దారిలో ఒక చోట బురదలో ఆ దున్నపోతు కూరుకుపోయింది. అప్పుడు వైద్యుడు దున్నపోతును విడిపించి తానొక్కడే బండిని బురదలో నుండి లాగడానికి ప్రయత్నించి ఆ శ్రమ కోర్వలేక స్పృహ తప్పి పడిపోయాడు. కొంతసేపటికి దౌమ్యుడు అక్కడికి వచ్చి చూచి అతని గురుసేవ దీక్షకు మెచ్చి అతని మెడ నుంచి కాడి తొలగించి అతనిని లేవదీసి కౌగలించుకొని అనుగ్రహించారు. వెంటనే వేదశాస్త్ర విజ్ఞానమంతా అతనిలో మేల్కొన్నది. గురువు అతనికి సెలవిచ్చి ఇంటికి పంపారు. కొద్ది కాలంలోనే అతడు కూడా అరణి వలె లోక ప్రసిద్ధుడయ్యాడు. ఇంకా ఉపమన్యువు మాత్రమే ఆ మహర్షిని సేవిస్తుండేవాడు. అతడు అతిగా భోజనం చేసేవాడు. ఆ మాంద్యం వలన విద్యాభ్యాసంలో అతని మనస్సు నిలిచేది కాదు. దౌమ్యుడు ఆలోచించి ఒకరోజు అతనిని పిలిచి, నాయనా, నీవు గోవులను అడవికి తోలుకొని పోయి మేపుకొని వస్తుండు అని చెప్పారు. ఉపమన్యువు గోవులను అడవికి తీసుకెళ్లాడు. కొద్దిసేపటికి అతడికి ఆకలి వేయసాగింది. వెంటనే అతడు ఆవులను ఇంటికి తోలుకొచ్చాడు. దౌమ్యుడది చూచి, నీవు ప్రతిరోజు సూర్యాస్తమయం వరకు గోవులను మేపాలి అన్నారు. మరునాటి నుండి ఆవులు మేస్తుండగా బాగా ఆకలైనప్పుడు అతడు స్నానం చేసి సంధ్య వార్చుకొని దగ్గరలోనున్న బ్రాహ్మణుల ఇళ్లల్లో భిక్ష తెచ్చుకొని భోజనం చేయసాగాడు. అందువలన కొద్ది కాలానికి అతని శరీరానికి మంచి పుష్టి కలిగింది. అది గమనించిన దౌమ్యుడు ఒక రోజున అతనిని అడిగి కారణం తెలుసుకొని, నన్ను విడిచి భోజనం చేస్తున్నావాటరా? నిత్యము నీవు తీసుకొచ్చిన భిక్ష నాకిచ్చి మరలా అడవికి పోయి ఆవులను మేపుకొని రావాలి అని ఆజ్ఞాపించారు. ఉపమన్యువు అలా చేస్తుండడం వలన ఆకలి అతనిని ఎంతగానో బాధించేది. అతను తాను మొదట తెచ్చుకున్న భిక్షను గురువు కర్పించి రెండవసారి భిక్ష తెచ్చుకొని తినసాగాడు. అందువలన అతడి శరీరం పుష్టిగా ఉండడం చూచి దౌమ్యుడు కారణం అడిగి తెలుసుకుని ఆ రెండవ భిక్షను కూడా తమకే ఇవ్వమని చెప్పారు. ఉపమన్యువు కొంచెమైనా బాధపడక అలానే చేసి ఆవుల దగ్గర దూడలు త్రాగగా మిగిలిన పాలు త్రాగి ఆకలి తీర్చుకోసాగాడు. అందువలన కొద్ది కాలంలోనే అతని శరీరం మరింత లావెక్కింది. ఒకరోజు దౌమ్యుల వారు అందుకు కారణం అడిగి తెలుసుకొని, ఒరే, పశువుల ఎంగిలి పాలు తాగితే పశువు వలె నీవు కూడా బుద్ధిహీనుడవుతావు కనుక త్రాగవద్దు అని నిషేధించారు. ఆ మరునాడు ఆకలి వేస్తుంటే జిల్లేడు పాలు ఎంగిలివి కావని తలచి వాటిని ఒక దొప్పలో పడుతుండగా ఆ పాలు అతని కళ్ళల్లో చింది అతని రెండు కళ్ళు కనిపించలేదు. తర్వాత అతడు గోవులను వెతుక్కుంటూ పోతూ ఒక బావిలో పడిపోయాడు. సూర్యాస్తమైన శిష్యుడింటికి రాకపోయేసరికి అతనిని వెతుకుతూ దౌమ్యుల వారు అడవికి వెళ్లారు. ఆయన కేక విని ఉపమన్యువు బావిలో నుండే సమాధానమిచ్చాడు. ఆ మహర్షి బావి వద్దకు వెళ్లి అతని దుస్థితి తెలుసుకొని అశ్వనీ దేవతలను ప్రార్థించమని చెప్పారు. ఉపమన్యువు అలా చెయ్యగానే అతనికి దృష్టి వచ్చింది. వెంటనే అతడు బావి నుండి
నుండి బయటకు వచ్చి గురువును నమస్కరించారు. దౌమ్యుడు అతని గురుభక్తికి మెచ్చి అతని తలపై చేయి పెట్టి, నాయనా, నీ కీర్తి 4 దిక్కులా వ్యాపిస్తుంది. నీ శిష్యులు కూడా నీ అంతటి వారవుతారు. వారిలో ఉదంకుడనే శిష్యుడు తన గురుభక్తి చేత నాగలోకాన్ని జయించి నాగకుండలాలు నీకు దక్షిణగా సమర్పించగలడు. నీ కీర్తిని శాశ్వతం మొనర్చగలడు అని ఆశీర్వదించాడు. అతడు గురుకృప వలన వేదశాస్త్ర పారంగతుడై ఇంటికి వెళ్లి గృహస్థాశ్రమం స్వీకరించాడు. కాలాంతరంలో దౌమ్యుల వారి ఆశీర్వచనం పూర్తిగా ఫలించింది. కనుక నాయన, గురుని అనుగ్రహంతో పొందలేనిదేదీ లేదు. గురుద్రోహం వలన ఇహపరాలలో సుఖమే ఉండదు. సరికదా? నీవెంత తిరిగినా వ్యర్థమే. కనుక నీవు వెంటనే వెళ్లి నీ పూర్వ గురువుని ఆశ్రయించి ఆయనను ప్రసన్నం చేసుకో. ఆయన ప్రసన్నుడైతే నీకు వెంటనే మనస్సు స్థిరమవుతుంది. శ్రీగురుని మాటలు విన్న బ్రాహ్మణుడు, స్వామి, నేను అజ్ఞానం వలన గురుద్రోహం చేసిన మాట నిజమే. నేను చేసిన అపరాధాలు కూడా ఎన్నో. విరిగిన నా గురువు మనస్సు అతకడం సాధ్యం కాదు. ఇక నేను బ్రతికి ప్రయోజనమేమి? నా పాపానికి పరిహారంగా నా ప్రాణాలు విడుస్తాను అని తీవ్రమైన పరితాపంతో ఆత్మహత్యకు సంసిద్ధుడయ్యాడు. అప్పుడు శ్రీగురుని మనసు కరిగి, నాయనా, తీవ్రమైన పరితాపం వలన నీ దోషం నశించి వైరాగ్యం కలిగింది. ఇప్పుడు నీ గురువును మనసారా స్మరించు అని చెప్పి అతనిని ఆశీర్వదించారు. వెంటనే అతని కంఠం గద్గదమై శరీరమంతా రోమాంచితమైంది. కన్నులు ఆనంద బాష్పాలతో నిండాయి. అతడు కృతజ్ఞతతో స్వామి పాదాలకు నమస్కరించగానే వేదశాస్త్రాల సారం అతని హృదయంలో ఉదయించింది. అప్పుడు శ్రీ గురుడు, నాయనా, నేను చెప్పిన గురు మహిమ హృదయంలో నిలుపుకొని నీవు గురువు వద్దకు వెళ్ళు. నీవు నమస్కరించగానే ఆయన ప్రసన్నుడవుతాడు. ఆయనే నేనని తెలుసుకో అన్నారు. అతడలానే చేసి తర్వాత ముక్తి పొందాడు. ఇలా 1 సంవత్సర కాలం వైద్యనాథంలో నివసించి తర్వాత శ్రీ నృసింహ సరస్వతి దేశ సంచారం చేస్తూ కృష్ణా తీరంలో ఉన్న బిల్లవటి గ్రామంలోని భువనేశ్వరీదేవి సన్నిధి చేరి అచట కృష్ణావేణి సంగమంలో పడమట తీరాన ఉన్న ఉదంబర వృక్షం క్రింద కొంతకాలం గుప్తంగా నివసించారు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః.